నమస్తే. ఈ వీడియోలో బిందువు చక్రం గురించి తెలుసుకుందాం. బిందువు అంటే పెనల్ గ్లాండ్ చక్ర స్థానం. భ్రూమధ్యానికి వెనుక తల నడుమ అగ్ని చక్రం ఉంటుంది. దీని సరిగ్గా చిన్న మెదడు మధ్య భాగంలో పూజారి పిలక ధరించే స్థానం చోట బిందు విసర్గం ఉంటుంది. ఆకృతి పూర్ణం నక్షత్రముగా గల ఆకాశంలో పూర్ణిమ చంద్రుని వలె తెల్లగా ఉంటుంది. దాని లోపల అర్ధ చంద్రుని వలె ఉంటుంది. నక్షత్రములు గల ఆకాశమే చిదాకాశము. దాన్ని ఆధారం చేసుకుని బిందు విసర్గం ఉంటుంది. పూర్ణ చంద్రునిలో అర్ధ చంద్రుడు ఆత్మకు ప్రతీక. అర్ధ చంద్రుని వంటి ఆత్మకు పూర్ణ చంద్రుని వలె అభివృద్ధి చేసుకోవాలి, పరమాత్మను చేరుకోవాలి. మూల బీజాక్షరము ఓంకారము, తత్వస్థానము తత్వాతీతము, దైవము మూల ప్రకృతి ఈశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీచక్ర నివాసిని శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి. బిందునాది యోగిని. కోసము ఆనందమయ కోసము. ధాతువు పెరుగుదలకు తేనె. చక్ర స్వభావము బుద్ధి కుశలత, ఇంటలెక్చువల్, భావ ప్రేరత్వము, ఇమోషనల్, ఆలోచన పరులు, థింకర్, సహజ జ్ఞానము, ఇన్స్టిట్యూషన్. చక్ర సాధనము యోగ నిద్ర, నాడి శోధన, ప్రాణాయామము, నేతి, బాహ్య బ్రహ్మానందము, అన్లోప విలోమ, ఓంకార ధ్యానము, ప్రాణాయామము, ఆలాసము, శవాసనము, నాసికాగ్ర దృష్టి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కొంతసేపు చక్రంపై ధ్యానించడం, ఏ ఆలోచన లేకుండా ఉండగలగటం. ఇక్కడ ధ్యానం యోగము చేయడం వల్ల మన మానసిక పరిణామం వృద్ధి చెందుతుంది, కామ సామర్థ్యం పెరుగుతుంది, సంతానం కూడా కలుగుతుంది. తర్వాత భాగంలో యోగ నిద్ర గురించి తెలుసుకుందాము. నమస్తే. Please like, subscribe and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter, and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.